వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. వారానికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ మధ్యనైతే మరీను సినీ లవర్స్ సంబరాలు చేసుకునేలాగా బాగా ఎక్కువ సినిమాలే విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్ ను ఆదరిస్తున్న ఆడియన్స్ ఎక్కువే. అదే విధంగా థియేటర్ ఫీల్డ్ మాత్రం మిస్ అవ్వరు. ఆడియన్స్ థియేటర్ ఫీల్డ్ ని కోరుకుంటున్నారు అని గమనించినటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ వారు దాన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పేసి మంచి మంచి కథలతో వస్తున్నారు. అద్భుతమైన చిత్రాలని చిత్రీకరిస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ కాస్త ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం ఒకవైపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి, మరోవైపు 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. స్టూడెంట్స్ కూడా రెడీ అవుతూనే ఉన్నారు. అయితే ఇలాంటి తరుణంలో ఎవరైనా ఏం చేస్తారు, సినిమా రిలీజ్ విషయంలో కాస్త ఆలోచన చేస్తారు. హాలిడేస్ ఇప్పటి నుంచి అంటే ఈ టైంలో రిలీజ్ చేస్తే పర్వాలేదా, ఎగ్జామ్స్ టైంలోనే కలెక్షన్స్ వస్తాయా, లేకపోతే ఆడియన్స్ ఆదరిస్తారా అనే ఆలోచనలో ఉంటారు. అయితే ఇక్కడ అసలు ఏ మాత్రం జంకకుండా ఒకటి కాదు రెండు కాదు, మొత్తంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజెస్ లో కలిపి 16 సినిమాలు ఈ వారం థియేటర్ దగ్గర సందడి చేయబోతూ ఉన్నాయి. ఏదైతే ముందుగా తెలుగులోనే 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి. అవును, ఇక బడా హీరోల సినిమాలు కాదు, చిన్నపాటి హీరోల సినిమాలే. గోపిచంద్ మినహా మిగతా అందరూ చిన్న హీరోలే, మిగతావన్నీ చిన్న సినిమాలే. ఇక్కడ మరో విషయం ఏంటంటే, హాలిడేస్ వరకు వెయిట్ చేయాలని చూసేటటువంటి సినిమా తాలూకు వాళ్ళు కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారు కదా. సో ఇక్కడ ఆడియన్స్ కి కథ నచ్చితే చాలు, వాళ్ళే హిట్ అందిస్తారు, మంచి కలెక్షన్లను అందిస్తారనేసి భావించి కాస్త కాన్ఫిడెన్స్ వచ్చిందో ఏమో గానీ ఏదో ఒక ధైర్యం చేసి వాళ్ళ సినిమాల్ని తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయారండి. మొత్తంగా 16 సినిమాలు, తెలుగులో 10, హిందీలో 4, ఇంగ్లీష్లో 2, ఈ టోటల్గా 16 సినిమాలు అయితే థియేటర్ దగ్గర సందడి చేయబోతున్నాయి. అయితే మార్చి 7, 8 తేదీల్లో ఈ వారం థియేటర్ దగ్గర సందడి చేయబోతున్న ఆ 16 సినిమాలు ఏంటంటా అన్నవి ఓసారి చూసేద్దామా. ముందుగా తెలుగు, గోపిచంద్ కథానాయకుడిగా నటించినటువంటి భీమా. ఇక రెండవది గామి, విశ్వక్సేన్ కథానాయకుడిగా నటించారు. ఇక ఇటీవల మలయాళంలో రిలీజ్ అయ్యి హిట్ అందుకుంది, కలెక్షన్ల సునామీని కూడా సృష్టించింది ప్రేమలు, అది తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఇక అదే విధంగా కొచ్చంపూడి రవివర్మ హీరోగా నటించిన బుల్లెట్, మైండ్ బ్లాక్, వి లవ్ బ్యాడ్ బాయ్స్, రికార్డ్ బ్రేక్, బాబు నెంబర్ 1 బుల్షిట్ గాయ్, రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి. ఇక అదే విధంగా హిందీ సినిమాలు చూసుకున్నట్టయితే సైతాన్, మాధవన్, అజయ్ దేవగన్, జ్యోతిక కీలక పాత్రలో నటించినటువంటి సైతాన్ మూవీ. అలాగే ప్రేమ్ ఓర్ ఇష్క్, తేరా క్యా హోగా లవ్లీ, అదే విధంగా ఆల్ఫా బీటా గామా మూవీ. అలాగే ఇంగ్లీష్ లో ఉన్నటువంటి 2 చిత్రాలు, ద కలర్ పర్పుల్, ఆల్ ఆఫ్ హస్ స్ట్రేంజర్స్. ఈ 16 సినిమాలు థియేటర్ దగ్గర ఈ వారం అయితే సందడి చేయబోతున్నాయి. మరి ఏ సినిమా ఎన్ని కలెక్షన్లు కొడతాదో, అలాగే ఎటువంటి టాక్ ను సొంతం చేసుకుందో వేచి చూడాల్సిందే. మరి ముఖ్యంగా ఈ సినిమాల్లోని ఉన్నటువంటి గోపిచంద్ మూవీలు అవ్వచ్చు, అదే విశ్వక్సేన్ మూవీలు అవ్వచ్చు, తమ అభిమాన హీరోలు అలాగే కొత్త కథలతో వచ్చే మూవీలకి వెళ్ళడానికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఏ మూవీ కోసం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసేయండి. ఈ వీడియోని అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఫాలో అవుతూనే ఉండండి విశ్వభారత్ టీవీ. కిషోర్.